ప్రతి ఇంటికి చేరే ఉదయం వెలుగు లాంటి వార్తలు నిజం, నిబద్ధత, నమ్మకంతో మీ ముందుకు వచ్చే మీ స్వంత ఛానల్ ఉదయం న్యూస్. ఉదయం న్యూస్ కి స్వాగతం. వైసీపీవి రక్తదారులు, సీఎం చంద్రబాబువి జలదారులు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నిశిత విమర్శ. అభివృద్ధిని అడ్డుకోవడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెగా డీఎస్పీ వేస్తే కోర్టులకెళ్లడం, భారీ పరిశ్రమను రాష్ట్రానికి రాకుండా అడ్డుకోవడం, తాను అధికారంలోకి వస్తే వాటి సంగతి తెలుస్తానని రెంకలేయడం, ఎక్కడో ఏదో చోట అరాచకాలను సృష్టించడం, కడప జిల్లాలో బీసీ నేతలను హత్య చేయించి రక్తదారులు పారించడం వైసీపీ నిజస్వరూపమని, అందుకు టీడీపీ పూర్తిగా విరుద్ధమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సంక్షేమమే ధ్యేయంగా ఇచ్చిన హామీల మేర పనిచేస్తూ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం పెట్టుబడులను తీసుకొని వస్తూ తద్వారా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మా యువ నాయకులు లోకేష్ గారు దేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే విదేశీ పెట్టుబడులు 25 రూపాయలు మన రాష్ట్రానికే రావటం జరుగుతుంది అంటే మరి వారి పట్ల ఉన్న నమ్మకం, వారి విధానాలు కారణం. నిరంతరం ప్రజా సంక్షేమం, ప్రజాహితమే ధ్యేయంగా ప్రతి ఆలోచన, ప్రతి అడుగు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి గొంతుని తడపాలి, ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వాలి, ప్రతి రైతుని ఆదుకోవాలి అనే ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో రక్తం చిందించాలి, రక్తపు మడుగులు పారించాలి, అభివృద్ధిని అడ్డుకోవాలి, వచ్చే సంస్థల్ని నీరుగార్చాలి, కోర్టు కేసులు వేయాలి, ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాకుండా చేయాలి అనే లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు గమనించాలి, మనకి సంక్షేమ ప్రభుత్వం కావాలా, రౌడీ పరిపాలన కావాలా? ఒక చీకటి రాజ్యంలో నుంచి ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరి సహకారం, మీ అందరి ఆలోచనలు, ఆకాంక్షల మీద ఈరోజు ఈ నూతన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మూలపడ్డ ప్రాజెక్టులని మళ్ళీ రైతులకి నీళ్ళు అందించాలి, పరిశ్రమలు తీసుకుని వచ్చి యువతకు ఉద్యోగాలు. గత ప్రభుత్వం గంజాయి మత్తులో ఈ రాష్ట్రాన్ని ముంచేసి నకిలీ మద్యంతో జేబులు నింపుకొని కుంభకోణాలు చేసి ప్రజల ప్రాణాలు తీసి ఈరోజు రఫా అంటూ పొట్టేలు తలల్లాగా ప్రజల తలకాయల్ని నరుకుతామని చెప్పి మాట్లాడుతున్న వాళ్ళ మాటల్ని ఈ రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలి. ఎవరు మీకోసం పనిచేస్తా ఉన్నారు, ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? 76 వసంతాల వయసులో ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ తన మంత్రివర్గాన్ని, తన శాసనసభ్యులతోటి పని చేయిస్తూ మరి అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ రాజధాని లేదు అన్న రాష్ట్రానికి ఒక మహత్తరమైన రాజధాని నిర్మాణాన్ని చేపడుతూ పోలవరం ప్రాజెక్టు, మరి అనకాపల్లిలో స్టీల్ ప్లాంటు,
గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఈరోజు రాష్ట్రానికి వస్తున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం. గత పాలకులు ఉన్న పరిశ్రమలను పారదోలేరు. అయినప్పటికీ భయపడకుండా ఈరోజు సంస్థలు ఈ రాష్ట్రానికి వస్తున్నాయంటే ఆయన ఇస్తున్న భరోసా, ఆయన ఆలోచన విధానం ఈరోజు దేశం మొత్తం కూడా గమనిస్తూ ఉంది. మరి దేశంలో సర్వే చేస్తే చంద్రబాబు నాయుడు గారు 11వ ర్యాంక్ వచ్చారు అంటే మరి ఆయన విజనరీ నాయకత్వం, మరి ఆయన గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది. ఆ రోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించి మరి హైదరాబాద్కి ఒక ఆర్థిక జవసత్వాలని నింపిన వ్యక్తి ఈరోజు అదే ఆలోచన విధానంతో ఈ రాష్ట్రంలో పరిశ్రమలను తీసుకొని రావడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉంటే వాటి మీద కూడా కోర్టు పిటిషన్స్, మెగా డిఎస్సి మీద కోర్టు పిటిషన్స్. యువత ఈ రాష్ట్రంలో యువత ఆలోచన చేయాలి. మొన్న చంద్రబాబు నాయుడు గారి మహిళా బిల్లు వీగిపోయిన సందర్భంలో నిజంగా కన్నీళ్ల పర్వంతం అయ్యారు ఆయన ఆలోచన. ఈ మహిళలు సమాజంలో సగభాగం ఉన్నారు, వీళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకొని రావాలి, రాజకీయంగా ముందుకు తీసుకురావాలి, సామాజికంగా వాళ్ళకి సముచితమైన స్థానం కల్పించాలనే లక్ష్యంతో మరి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ఆలోచిస్తారు. ఈరోజు కూడా మూలపడ్డ పథకాలన్నిటికీ మళ్ళీ జీవం పోస్తూ, కేంద్ర ప్రాయోజిత మరి పథకాలన్నిటికీ జీవం పోస్తూ అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న మరి మా చంద్రబాబు నాయుడు గారు 76 ఏళ్ళు కాదు, 25 ఏళ్ల యువకుడులాగా ఆయన పనిచేస్తున్నారు. అదే స్ఫూర్తితోటి మొన్న ఎన్నికల్లో ఏ స్ఫూర్తితోటి మీ అందరూ కూడా ఒక చీకటి రాజ్యాన్ని, ఒక తాలిబాన్ రాజ్యాన్ని మరి పారదోలారో అదే స్ఫూర్తితోటి భవిష్యత్తులో కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతున్నారు.